కార్తీక పౌర్ణమి వేడుకలను నల్గొండ పట్టణంలోని పలు దేవాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు దేవాలయాల్లో జ్వాలా తోరణం కన్నుల పండగగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్గొండ పట్టణం పానగల్లోని శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి జ్వాలా తోరణం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం జ్వాలా తోరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు నల్గొండ జిల్లా జడ్జి నాగరాజు, జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్వాలా తోరణాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తుల జయజయధ్వనుల మధ్య స్వామివారి ఉత్సవ మూర్తులను జ్వాలా తోరణం క్రిందుగా ఊరేగించారు. ఆలయ అభివృద్ధి కమిటీ మరియు రుద్రసేన ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల సమన్వయంతో సౌకర్యాలను కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ, జ్వాలా తోరణాన్ని దర్శించుకోవటం వల్ల మానవులకు పునర్జన్మ ఉండదని, సకల పాపాలు నశిస్తాయని అన్నారు. అంతకుముందు శుక్రవారం తెల్లవారుజాము నుండి రాత్రి వరకు ఆలయ కోనేరు వద్ద భక్తులు కార్తీక దీపారాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాపోలు బాలకృష్ణ, ఇన్స్పెక్టర్ సుమతి, శ్రీనివాస్ శర్మ, గుండెగోని శ్రీదేవి, సోమశేఖర్, హరిబాబు, కాసర్ల శేఖర్ రెడ్డి, దారా వెంకట్, చింతాల వెంకట్రెడ్డి, గంట్ల భరత్ రెడ్డి, ఆలయ అర్చకులు జంగం ఉదయ్ కుమార్, జంగం అజయ్ కుమార్లతో పాటు పురాతన దేవాలయాల సేవా ట్రస్ట్ సభ్యులు, రుద్రసేన సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ పట్టణం తులసీనార్లోని శ్రీ భక్తాంజనేయస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో సామూహిక రుద్రాభిషేకాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. రాత్రి జ్వాలా తోరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు జయ ధ్వానాలు చేస్తూ ఉత్సవమూర్తులను పల్లకిపై ప్రతిష్ఠించి జ్వాలా తోరణం క్రిందుగా ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కలసిక కుశలయ్య, అర్చకులు పోతులపాటి శివప్రసాద శర్మ, గంగపురం హరిశర్మ, వంగిపురం హనుమంతాచార్యులు, ఆలయ సిబ్బంది శేఖర్, గోదాదేవి, సీనులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ ద్వారం మనం దాటేటప్పుడు ఆ ఉన్నటువంటి జీవుడు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాడట. కైలాసానికి మనం తీసుకువెళ్తాడట. కనుక స్వామి ముందు, తర్వాత మనం వెనక, లేకపోతే మనమే ముందు పోతాం, తర్వాత స్వామి ఇక్కడ. అర్థమైందా? ముందు నరకానికి పోతాం మనం, కాబట్టి స్వామి ముందు పోయిన తర్వాత మనం పోవాలి, లేకపోతే స్వామితో పాటు మనం వెళ్ళాలి. వెనకెళ్ళండి, స్వామి వెనకెళ్ళండి, స్వామి వారు వెనకెళ్ళండి, స్వామి వెనకెళ్ళాలి.
భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసినగర్ నందు ప్రతి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జ్వాలాతోరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం విశేషంగా మరి మానవుడు మరి యొక్క దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరి ఆ యొక్క జీవుడు నరకలోకానికి వెళ్తాడు. అక్కడ ప్రథమంగా మరి అక్కడ జ్వాల యొక్క తోరణం ద్వారం ఉంటుంది. ఆ యొక్క ద్వారాన్ని దాటవలసి వస్తుంది. అప్పుడు జీవుడు చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఆ యొక్క సమయంలో పరమేశ్వరుడు తోడొస్తాడు. మనకి నేనున్నాను యొక్క వెంట అని ఆ యొక్క పరమేశ్వరుడు తోడొస్తాడు. ఎప్పుడు అంటే ఇక్కడ భూలోకంలో ఏర్పాటు చేసినటువంటి జ్వాలా తోరణాన్ని ఎవరైతే దాటుతారో పరమేశ్వరుడితో సహా ఆ యొక్క నరకలోకంలో కూడా ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క జీవుడితో తోడొచ్చి నీకేమీ భయం లేదు నేనున్నాను నీకని చెప్పి ఆ యొక్క జ్వాల ద్వారాన్ని దాటకుండా ఉండేటువంటి అవకాశాన్ని యొక్క పరమేశ్వరుడు ఇచ్చి ఆ యొక్క కైలాస మార్గానికి తీసుకువెళ్తాడు ఆ యొక్క పరమేశ్వరుడు. మరి ఈ యొక్క మరి పార్వతీ అమ్మవారు విశేషంగా త్రిపురాసుర సంహారం గావించిన తర్వాత పరమేశ్వరుడు కైలాస మార్గానికి వచ్చేటువంటి ద్వారంలో ఆ యొక్క పరమేశ్వరుడికి దిష్టిహారతిగా ఈ యొక్క జ్వాలా తోరణాన్ని ఆయనకి చూపించింది. ఆ యొక్క ఆనవాయితీ యొక్క పౌర్ణమి రోజున ప్రతి దేవాలయంలో కూడా ఈ యొక్క జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇట్టి జ్వాలా తోరణాన్ని ధరించడం ద్వారా కన్నులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, అలాగే అపమృత్యు దోషం కూడా తొలగిపోతుంది. అందుకనే తప్పకుండా ఈ యొక్క జ్వాలా తోరణాన్ని అందరూ కూడా ధరించవలసిందిగా విజ్ఞప్తి. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో పవిత్రమైనటువంటి జ్వాలా తోరణ మహోత్సవ కార్యక్రమము ఆంజనేయ స్వామి గుడి కమిటీ ద్వారా మరియు ఆంజనేయ స్వామి భక్తుల ఆధ్వర్యంలో అతి ఘనంగా ఎంతో వైభవోపేతంగా జరిగినది. ఈ యొక్క జ్వాలా తోరణం యొక్క విశేషాలు మనము చూసినట్లయితే ఈ జ్వాలా తోరణం నుండి మనం వెళ్ళినప్పుడు ఎలాంటి పాపకార్యములైనా కూడా అవి తొలగిపోయి ఆ యొక్క పరమేశ్వరుని సన్నిధికి చేరుకోగలమనే ఒక ప్రగాఢమైన విశ్వాసం ఈ హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా కొనసాగుతున్నది. మరి అట్టి పాప సంహరణ కొరకు ఈ యొక్క జ్వాలా తోరణమును దాటడం అనేది పవిత్రంగా భావించి ఈ యొక్క వైభవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్గొండ పట్టణం బీట్ మార్కెట్లోని రామకోటి స్తూప దేవాలయంలో కార్తీక మాసం జ్వాలాతోరణం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి దీపారాధన చేశారు. అనంతరం జ్వాలాతోరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి జ్వాలాతోరణం క్రిందుగా ఊరేగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రేపాల భద్రాద్రి రాములు, ఆరూరు సత్యనారాయణ, గుడిపాటి సత్యనారాయణ, శివకోటి నెహ్రూ, వనమా మనోహర్, తల్లపల్లి శ్రీనివాస్, తల్లం వెంకటేశ్వర్లు, తల్లపల్లి రాము, వాసాహరి తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా నల్గొండ పట్టణం వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలి రోజు శుక్రవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసనం, కంకణధారణ తదితర పూజలను విశేషంగా నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ, అగ్నిమంథనం, హోమగుండ సంస్కారం, గణపతి హోమం, ఆవాహిత మండప దేవత హోమాలు, శ్రీరామ తారక మూలమంత్ర హవనం, ప్రదోషకాల పూజలు, హారతి వంటి పూజాధికాలను విశేషంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాటేపల్లి సాయికుమార్ శర్మ, కృష్ణప్రసాద్ శర్మల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు విద్యాసాగర్, స్థానిక కౌన్సిలర్ బండారు ప్రసాద్, మొర్షెటి నాగేశ్వరరావు, బొజ్జ నాగరాజు, గుర్రం వెంకన్న, పున్నపరాజు యాదగిరి, అచ్చిరాజు, నరసింహ, విష్ణువర్ధన్ రెడ్డి, హేమానాయక్, వినీత్ రెడ్డి, ఆవల వేణు, వసంత, మాధవి, సుమన, రోహిణి, కూతురు లక్ష్మారెడ్డి, సత్యవతి, విజయ, మధు, మమత తదితరులు పాల్గొన్నారు. స్థూలహృతేనాగ్నికం హృతేన రుద్రం లోహితేన శర్మం మతస్నాభ్యాం మహాదేవమందః ఆశ్వేనోషిష్ఠూంకాం పరిహృతేన నమో దేవేన తుభ్యమస్తు వాహయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్త్రే గజమానో హవిర్భిః నమానో వరుణేః బోధ్యోరుషకం సమాన ఆయః ప్రమోషి వరుణమో వాహయామి తానో నిగద్భిశ్చిదరేభిరధ్వరకం సహస్రణేభిర్వయాహి యజ్ఞో ఈరోజు మనము శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం వివేకానంద నగర్లో 9వ వార్షికోత్సవాలు మనము జరుపుకుంటున్నాము ఎంతో ఘనంగా. ఈ విధంగా మనము ప్రతి సంవత్సరము అసలు చేసుకోవాలి, కానీ కొన్ని సంవత్సరాల నుంచి చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు భక్తులు కూడా బ్రహ్మాండంగా సహకరించారు. దీనికి ఒక 9 నెలల నుంచి మేము ప్రోగ్రాం వేసుకుంటున్నాము. ఈ కాలనీ వాసులే కాక చుట్టుపక్కల కాలనీ వాసులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ చేయాలి అని చెప్పి అన్నారు. దాని ప్రకారంగా మేము అందరి సహకారంతో, భక్తుల సహకారంతో మేము మాత్రం ఘనంగా చేసుకుంటున్నాము. ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా చేసుకోవాలని కోరుతున్నాము. దాతలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు కార్యక్రమం గణపతి పూజ చేసుకున్నాము, మనము అన్ని నవగ్రహ పూజ చేసుకున్నాము. ఇప్పుడు హోమము, లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. ఆ తర్వాత మన యథావిధిగా మన ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మన జ్వాలా తోరణం కూడా ఇప్పుడు ఉంటుంది. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అందుకు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో 15, 16, 17 3 రోజులు కూడా 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా మరి కార్తీక పౌర్ణమి కాబట్టి భక్తులు ఉదయం నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. దాదాపు ఉదయం 6 గంటల నుంచి భక్తులు నిర్విరామంగా పాల్గొంటూ వివిధ రకాల పూజలను ఈరోజు చేసుకున్నాము. రేపు ఎల్లుండి కూడా ఎల్లుండితోని పూర్తి అవుతుంది. ఎల్లుండి అంటే 17వ తేదీ నాడు కళ్యాణము, ఆ తర్వాత అన్నప్రసాద కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులందరూ కూడా ఎంతోమంది మాకు మన దేవాలయ అభివృద్ధికి సహకరించారు. ఆ విధంగానే కూడా భవిష్యత్తులో కూడా సహకరించి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడానికి మీ సహకారం కావాలని కోరుచున్నాం. శ్రీ వివేకానందాన్ని వేచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలడం జరిగింది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 5 గంటలకి పంచామృత అభిషేకాలు, అదేవిధంగా 7 గంటలకి గణేశుని పూజ, తదనంతరం పుణ్యాహవాచనం, అదేవిధంగా గోపూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి నవగ్రహాల హోమాలు, అదేవిధంగా 8 గంటలకి జ్వాలా తోరణ కార్యక్రమం జరుగుతుంది. 17వ తారీఖు నాడున శ్రీరాముడు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, తదనంతరం అన్నదాన కార్యక్రమం జరపబడును. ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందగలరు. వివేకానంద కాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. అతి పవిత్రమైన కార్తీక మాసంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై 17వ తారీఖు వరకు కొనసాగుతాయి. కాలనీ భక్తులందరూ కూడా ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వారి యొక్క భక్తి శ్రద్ధను చాటుకోవాలని, ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని మరొకసారి విన్నవించుకుంటున్నాను. నల్లగొండ పట్టణంలోని స్థానిక వివేకానంద కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఈ యొక్క 9వ బ్రహ్మోత్సవ ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఈ యొక్క గణపతి పూజ కార్యక్రమం మొదలై ఇప్పటివరకు కూడా ఈరోజు కార్తీక మాసం సందర్భంగా జ్వాలతోరణ కార్యక్రమం కూడా కొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ప్రతిరోజు కూడా రావడమే కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడ స్థానిక నల్గొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయ అభివృద్ధి మరియు దేవాలయానికి తగిన విధంగా వారు సహాయ సహకారం అందిస్తూ ముందు కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి వారు తోడ్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఎల్లుండి ఆదివారం రోజు అన్న సంతర్పణ కార్యక్రమం కోసం కూడా వారు స్వతహాగా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో అని చెప్పేసి ఆ కార్తీక మాసం సందర్భంగా ఆ పరమశివుని కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క శివవేద మంత్ర ఘోషణతో ఈ యొక్క వివేకానంద కాలనీ కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన దాతలకు మా యొక్క దేవాలయ అభివృద్ధి నుండి, దేవాలయ కమిటీ నుండి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.